తన మహిమకు కీర్తి కలగచేయవలనని మరి ఆ ప్రజలకు ఆ విధంగా విమోచన కలగజేస్తుండు. ఎఫెసీ 1:14 దేవుని మహిమకు కీర్తి కలుగుటకే మరి అపోస్తలులను, నాయకులను, అధికారులను ఎన్నుకున్నాడు. ఇశ్రాయేలు ప్రజలను నిబంధన చేశాడు, ప్రణాళికలో స్థిరపరచాడు, వాగ్దాన చేసింది స్థిరపరిచి దేవుని కృపలో దేవుని రక్షణ అంటే సాల్వేషన్లో స్థిరపరిచాడు. మరి రక్షణ యొక్క సాల్వేషన్ సమకూర్పు చూసినట్లయితే తండ్రి ఎన్నిక అంటే ప్రణాళిక, కుమారుడు రక్షణ కార్య నెరవేర్పు, 1 ప్రత్యమయము విమోచన, 3 ప్రాయశ్చిత్తము లేదా శాంతికరము, 4 సయోధ్యం, పరిశుద్ధాత్మ రక్షణ అన్వయింపు, సాధారణ కృప, సమర్థవంతమైన కృప, తిరిగి జన్మించుట. మరి తండ్రి ఎన్నికను చూసినట్లయితే ఈ బోధ చాలా కష్టతరమైనదని ఎంతోమంది భక్తులు వ్రాయడం జరిగింది. ఎందుకంటే తండ్రి ఎవరిని ఏర్పరచుకున్నారో వారిని స్థిరపరిచాడు, వారిని నిబంధనలో మరి స్థిరపరిచి వాగ్దాన భూమిలో చేర్చినట్లు మరి తండ్రి ఎన్నిక ఇశ్రాయేలును ప్రతిష్ఠించుకున్నాడు. తన సొత్తుగా, తన స్వాస్థ్యంగా ఉండుటకు, తనకు స్వకీయ జనంగా ఉండుటకు, వారిని ప్రత్యేక జనంగా నిబంధనలు మరి రాజ్య మరి సింహాసనానికి హక్కుదారులుగా చేసినట్లు దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ బోధ అంతిమ మర్మయుక్తము కనుక దీనిని అతి జాగ్రత్తతోనూ తగ్గింపుతోనూ మనము చదవాలి, మరి వాటిని గైకొనాలి. ఇందులో తేడా చూసినట్లయితే మరి అనేక మరి ఇశ్రాయేలు ప్రజలనే ఎందుకు ఎన్నుకున్నాడని మనం అనుకోవచ్చు. కానీ దేవుడు ఎవరిని ఏర్పరచుకుంటే వారిని స్థిరపరుస్తాడని దేవుని వాక్యం సెలవుస్తుంది. ఎన్నిక నిర్వచనం చూసినట్లయితే దేవుడు తన సర్వభౌమ దయా సంకల్పం బట్టి వారిలోని మంచితనాన్ని ముందుగానే చూడక కొందరు మనుషులు రక్షణ పొందుటకు భూమి పునాదులు వేయబడక పూర్వమే ప్రేమలో ఏర్పరచుకునే ప్రక్రియ దైవ ఎన్నిక అంటారు. మరి దేవుడు అనాది కాలంలోనే కొంతమందిని స్థిరపరిచాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. మరి ఎన్నిక పద్ధతి చూసినట్లయితే 1 ఎన్నిక, 2 కర్మ. ఎన్నిక చేయబడిన వారు 3 కాలము, భూతకాల నిత్యత్వం, 4 ఉద్దేశము, పరిశుద్ధత, స్ఫూర్తి, ప్రేమ, ఫలితము, దత్తపుత్రత్వము, గమ్యము, మహిమ దేవునికి చెందాలని. మరి జాతీయ ఎన్నిక చూసినట్లయితే దీంట్లో కొన్ని రకాల మనకు ఎన్నికలు కనిపిస్తాయి. 1 జాతీయ ఎన్నిక, 2 వృత్తిపరమైన ఎన్నిక, 3 రక్షణపరమైన ఎన్నిక, 4దిగా చూసినట్లయితే మరి అనేక రకాలమైన ఎన్నికలు మనకి